కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ విజయ్ సంకల్ప యాత్ర పేరిట గ్రామాల్లో తిరుగుతూ అతని ఓటమిని ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్లో తన ఓటమిని చూసుకొని ముందే ఓటమిని ప్రజల యొక్క వ్యతిరేకతను గుర్తించుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలను ఒకసారి మీ ముందుగా తప్పుపడుతూ అతన్ని విజయ సంకల్ప యాత్రలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేశావో ముందుగా ప్రజలు చెప్పి మళ్ళోసారి ఓటేయమని అడగవలసింది పోయి తల్లుల పట్ల మనిషి అన్నవాడు మాట్లాడని మాటలు మాట్లాడుతూ ఓ మాతృమూర్తికి అవమానపరిచే విధంగా కళంకితం తెచ్చే విధంగా అసలు భారతదేశ సమాజం ఏ తల్లి గురించి మాట్లాడినా ఆ వ్యక్తిని అసలు క్రూరమైన జంతువుగా అభివర్ణించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ దేశ సంస్కృతిలో ఓ కన్న తల్లి గురించి మాట్లాడిన మాటలకు మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. వెంటనే మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి ఆ మాతృమూర్తికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తూ ముక్కును నేలకు రాయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓ మాతృమూర్తికి అవమానపరిచిన మీరు హిందువులము ధర్మం కోసం దేశం కోసం అనేటువంటి మీరు ఈ సాంప్రదాయాలను ఎందుకు మర్చిపోతున్నారని చెప్పంటున్నా. మీ గెలుపు కోసం రాజకీయాల్లో ఒక తల్లిని తీసుకురావడం అనేది ఇదే విష సంస్కృతిలో ఒక భాగంగానే మేము భావిస్తున్నాం. రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పినటువంటి మీ ఆలోచన గత ఎన్నికల్లో ఫలించిందేమో, కానీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచిస్తారు మీ గురించి అంటున్నాం. ఒకసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేసినామంటే గతంలో పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పోల్చి చూస్తే ఆయన హయాంలో తిరుపతికి రైల్వే లైన్ వచ్చింది, ఆయన హయాంలో కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయం వచ్చింది, ఆయన హయాంలో పొన్నం ప్రభాకర్ హయాంలో కార్మికులకు ఆసుపత్రి వచ్చింది, అనేక కేంద్రానికి సంబంధించిన విద్యాలయాలు తీసుకొని వచ్చి పార్లమెంట్ సభ్యుడు అంటే దేశంలో నుంచి భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకురావచ్చు, భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా లోక్సభకు ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు మీరు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత హిందువులు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇంతకుముందు అన్నట్టుగా రాముడు అందరివాడు. అసలు భారతీయ జనతా పార్టీ పుట్టక ముందే రామాలయాలు అనేక గ్రామాల్లో దేశవ్యాప్తంగా వీళ్ళు వచ్చి రాముడిని కనుగొన్నట్టుగా రాముడు అక్షంతలు ఏదో గ్రామానికి పంపిస్తున్నట్టుగా గ్రామంలో కొత్తగా మన దేవాలయం నిర్మించుకున్నప్పుడు గ్రామం మొత్తం యావత్తు పండుగ వాతావరణంలో అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన దేవాలయంలోకి వెళ్ళి పూజించుకొని ఈ గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా చూడుతండ్రి అని చెప్పని మనం ముక్తులేమా గ్రామాల్లో. వీలేదో కొత్తగా దేవాలయాన్ని కనుగొన్నట్టు దేవుణ్ణి వీలైన దేవాలయం నిర్మించినట్టుగా మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రేపు గెలవాలనుకుంటున్న మీరు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడా ఏ దేవుడిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడు. నాకు బాగా గుర్తు, ఈ రాముడికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ చూడండి, పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి. ఏ దేవుడిని కూడా ఏ అమ్మవారిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలే. రాముడు అందరివాడు అన్నాడు. రాముడు ఎన్నికలలో మీకు గుర్తుకొస్తాడు తప్ప మాకు ఎన్నికలు ఉన్నా లేకుండా రాముడు మాకు గుర్తొస్తాడు, మేము వచ్చి రామాయణం పూజ చేస్తూ ఇప్పుడే రాజాన్ని దండం పెట్టుకుని వచ్చినాం, మేము కూడా పక్కా హిందువులు అని చెప్పినాం. మనది లౌకిక దేశం, మన మతాన్ని మనం గౌరవించుకుంటున్న ఇతర మతాలు కూడా గౌరవించాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగా మేము పోతాం మా లౌకిక పార్టీ అనేటువంటి మాటతో ముందుకు పోయాడు తప్ప ఇక ఆ తర్వాత ఎక్కడ కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడలేరు. కానీ విజయ సంకల్ప యాత్రలో ప్రజల నుంచి రెస్పాన్స్ లేకపోవడం వల్ల భావోద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా ఏవైతే మాట్లాడుతున్నాడో ఆ కోణంలో ఒక ఆడ తల్లి గురించి మాట్లాడని మాటలు ఈరోజు సభ్య సమాజం తలదించుకుంటున్న సందర్భంలో మాట్లాడిన మాటలను దానిపైన మీరు రాత్రి నుంచి ఒక రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇంతకుముందు
మా నాయకుడు ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులున్నప్పుడు నేను కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినామని చెప్పని మాట చెప్తున్నాం. మీ హయాంలో హిందువులు అంటున్నారే వేములవాడ రాజన్న ఆలయానికి ప్రసాద్ పథకం ఎందుకు నిధులు తీసుకురాలేకపోయినాం అంటున్నా. కొండగట్టు దేవాలయానికి ఎందుకు నిధులు తీసుకురాలేకపోయినాం అంటున్నా. ఈరోజు ముంపు గ్రామాలకు వచ్చి డబుల్ బెడ్రూమ్ మాట ఇచ్చినావు కేసీఆర్, నువ్వు ఇవ్వకపోతే నీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఇస్తా, లేకపోతే నీ పదవికి రాజీనామా ఇస్తా అన్నాడు. 4 మాసాల్లో మీ పదవి అయిపోతుంది. ఎందుకు ముంపు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ తీసుకురాలేకపోయినావు? ఏ నియోజకవర్గమైనా ఒక్క కేంద్రం నుంచి ఒక్క కార్యక్రమానికి తీసుకొచ్చినని చెప్పుకొని నీ విజయ సంకల్ప యాత్ర ముందుకు పో. ఏమనంటే నీ గొర్రెలు నా వాటా ఉంది, మీరు ఇచ్చిన బర్రెలు నా వాటా ఉంది, లేదంటే బియ్యం రోజు ఇచ్చే నెలవారి బియ్యం మా వాటా ఉంది అనేది మన ఫెడరల్ ప్రభుత్వంలో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి డబ్బు మన వాటా ప్రకారం వస్తున్నటువంటి దాన్ని కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తూ ప్రజలలో పలిచినటువంటి విధంగా చేస్తున్న దాన్ని ఈరోజు తప్పుపట్టే విధంగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రెచ్చగొట్టేటువంటి విధానంలో ముందుకు పోయినటువంటి వైనం మాకు కనిపిస్తుంది. ఈరోజు మేము ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నాం. ఈ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలతో మభ్యపెట్టి గెలవాలనుకుంటున్నటువంటి ఈయనకు రాబో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా. ప్రజలు మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుపొంది ఏ ఒక్క మండలానికి కూడా ఎంపీ హోదాలో రానటువంటి పరిస్థితులలో ఏ గ్రామాలకు కూడా అభివృద్ధి కార్యక్రమం చేయనటువంటి ఈయనను రాబో ఎన్నికలు తప్పనిసరిగా ఈరోజు ఓ తల్లికి అవమానపరిచే విధంగా, ఓ మాతృమూర్తిని అవమానపరిచే విధంగా, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈయనకు మహిళా లోకంతో పాటు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి ఎన్నికల్లో రాబో ఎన్నికల్లో చెప్పి ఆయనకు తగిన రీతిలో సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరోమారు పత్రికా ముఖంగా మా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మాతృమూర్తి తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.